హాయ్ గురు, ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? ఈరోజు తారీఖు వచ్చేసి 23 మే నెల 2025. అయితే ఈరోజు అయితే నాకు ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అయిందండి. డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అయ్యాను కదా. అయితే క్లాస్ కోసం అయితే ఈ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా బయలుదేరాను. చాలా వర్షం పడుతుంది. అయితే దారి మధ్యలో ఈ కామాక్షి టీ అండ్ టిఫిన్లో ఒక అట్టు తిని బయలుదేరి వెళ్తున్నానండి. ఆకలి తట్టుకోలేక వెళ్తున్న మార్గం మధ్యలో సీఎం పాత సీఎం మాత్రం ఇంకా మార్చలేదు. కొత్త ప్రభుత్వం వచ్చినా సరే అలా కొద్ది దగ్గరికి వెళ్తే చూసారా, పెళ్లి సంబంధాలు కూడా లోటు లేదండి. ఎవరు పడితే వాళ్ళు చూసేస్తున్నారు. బోర్డులు పెట్టి మరి పెళ్లి సంబంధం చూస్తామంటున్నారు. అయితే ఈరోజు నేను కొద్దిగా లేట్గా వచ్చానండి. వచ్చినప్పటికీ మా బ్యాచ్ అంతా రెడీగా ఉండి ఇదైతే ఇంజిన్ ఎలా ఉంటుంది, ఇంజిన్లో పోర్ట్లు ఏముంటాయి అన్నీ కూడా ఇక్కడ చూసి నేర్చుకోవాల్సి వస్తుంది. మేము నేర్చుకున్నాము. ఆ తర్వాత అయితే ఒక గ్రూప్ ఫోటో అయితే తీశారు. ఈ ఇది లారీ మీద నేర్చుకుంటున్నాను నేను. అది అయిపోయిన తర్వాత లోన్ తీసుకొచ్చిన తర్వాత ఈ మన సాయి గారు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి, సిగ్నల్ చూపించి. ఆల్రెడీ మేము అందరం డ్రైవర్స్ ఏమే కాబట్టి ఇవన్నీ ఐడియా ఉన్నాయి. అయినా సరే వాళ్ళ ఫార్మాలిటీగా ఇవన్నీ చెప్తున్నారు. రోడ్ మీదకి వెళ్ళినప్పుడు ఏమేమి సిగ్నల్ వస్తాయి, అట్లని ఎలా డీల్ చేయాలి, ఎలా నేర్చుకోవాలి అనే విధానం అన్నీ చెప్తున్నాడు ఆయన అయితే, సాయి గారు. బ్రో అయితే మంచి హుషారుగా ఉన్నాడు. ఆ బ్రో అన్ని చూపిస్తున్నాడు. ఇవన్నీ మేము తెలుసుకున్నాయి కానీ వీటిని మళ్ళీ చూస్తుంటే ఒకటి గుర్తు వస్తుంది, ఒకటి గుర్తు రావట్లేదు. అయితే ఇవన్నీ బోర్డులు ఉంటాయి కానీ ఎప్పుడు అన్ని టచ్ చేయం కదా, రేర్గా అన్నీ మనకు కనిపిస్తుంటాయి. అయితే ఈయన రాజు గారు, ఆయన పెద్ద ఆయన, డ్రైవింగ్ స్కూల్ ఆయనే మెయింటైన్ చేస్తున్నారు. అయితే మీకు చెప్పడం మర్చిపోయాను కదా, డ్రైవింగ్ స్కూల్ పేరు ధనంజయ హెవీ మోటార్ డ్రైవింగ్ స్కూల్ అండి ఇది. అయితే మేము లారీ తీసుకుని రోడ్డు మీదకి బయలుదేరాము నేర్చుకోవడానికి. అయితే నాకన్నా సీనియర్లు ఉన్నారు కదండి, వాళ్ళైతే బండి మూవ్ చేశారు. అయితే అలా వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి మేము నేర్చుకుంటున్నామని వాళ్ళకి తెలటం కోసం కూడా మళ్ళీ దారి మధ్యలో కూడా ఇలా ఫోటోలు అయితే తీశారు. ఫోటోలు తీసిన తర్వాత జాలీగా మాట్లాడుకుంటూ మేమైతే ఎదురుకి వెళ్ళిపోయామండి. అలా ఒక రౌండ్ కొట్టుకుని రావులపాలెం సిటీలో అన్నీ చూసుకున్నాము. ఈరోజు చాలా సింపుల్గా అయిపోయిందండి. వీళ్ళందరితో కలిసి ఉండటం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మేము ఎవరికెవరో తెలియదు, ఈ డ్రైవింగ్ స్కూల్ దగ్గరికి వచ్చాక తెలుసుకున్నాము. ఈరోజు అయితే ఇదేంటి వీడియో. డ్రైవింగ్ స్కూల్లో పని అయిపోయిన వెంటనే తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంటే దారి మధ్యలో ఈ ఆర్కే రెస్టారెంట్లో ఫుల్ మీల్స్ తిని నేనైతే ఇంటికి బయలుదేరుతున్నానండి. ఇంటికి వెళ్ళే మార్గంలో అయితే మాత్రం ఈ భయంకరమైన యాక్షన్ చూస్తానండి. ఈ యాక్షన్ చూసిన తర్వాత ఒక్కసారిగా భయం వేసింది. పాపం ఈ డ్రైవర్ అయినా అయితే మరి ఏ సిచ్యువేషన్ నుండి యాక్షన్ చేస్తే తెలియదు కానీ చాలా గట్టి యాక్సిడెంట్ అయింది. ఇలా జరగడం చాలా దురదృష్టకరం అండి.